సభ పోస్టర్ కనుక గమనిస్తే ఓ పక్క కేటీ రామారావు గారు, ఓ పక్క కేసీఆర్ గారు, ఇద్దరు బొమ్మలే హైలైట్ అవుతా ఉన్నాయి. మీరు వేరే కాడ చూడలేదు, అది రెండే చూస్తున్నారు. ఇంకో దగ్గర వేసారు. మీకు విఐపి పాస్ వచ్చింది కదా? వచ్చిందా మీకు విఐపి పాస్? వచ్చింది. ఆ పాస్ మీద హరీష్ గారు బొమ్మ ఉన్నదా? అంటే అది పార్టీ ప్రోటోకాల్ ప్రకారం వేసిండ్రు. పార్టీ ప్రోటోకాల్ ప్రకారం వేసిండ్రు తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ అని వేసిండ్రు తప్ప వేరే విధంగా కాదు. పక్కన పెట్టాలని కాదు. వేరే దగ్గర మీరు స్టేజ్కి రైట్ సైడ్ చూసిరా, 3 కటౌట్లు ఉంటాయి, వేసిండ్రు. దాన్ని మంచిగా మీటింగ్ని ఎట్లా నాశనం చేయాలి, ఏం తప్పు దొరుకుతుందా, ఎట్లా ఇబ్బంది. ఒక ఆయన మంత్రి వచ్చేమో అసలు జనాలే లేరని మాట్లాడతారు. అసలు మాట్లాడతాను కానీ గింత నోరు ఎట్లుంటుంది. వాళ్ళ పేపర్లు, వాళ్ళ ఛానల్లే పేపర్లలో ఫ్రంట్ పేజీ మొత్తం సగం నించిండ్రు. ఇక మా జనాలు లేరని మాట్లాడతారంటే ఇక వాళ్ళు ఇంకేం పెట్టారు. పబ్లిక్ అయితే వచ్చారు, దాన్ని కాదని. మరి ఇంకేమీ కావాలి? పబ్లిక్ అయితే వచ్చారు. పబ్లిక్ రాలేదు. ఇంటర్నల్ గా జరుగుతున్న గొడవల గురించి నేను అడుగుతున్నా. ఇంటర్నల్ గా గొడవలు ఏం లేవు అబ్బా. ఏం చెప్పినా కేసీఆర్ 1 కేసీఆర్ చెప్పింది అందరు వింటారు, కేసీఆర్ చెప్పిందే పని చేస్తారు, అంతే. ఏం గొడవలు లేవు. ఇవన్నీ మీడియా సృష్టి, ప్రతిపక్షాల సృష్టి తప్ప అట్లాంటి ఏది ఉండదు, ఉండబోదు కూడా. అన్న 10 ఏళ్ళు మీరు తెలంగాణను పరిపాలించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది కేసీఆర్ అని అంటే? ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. డిగ్రీ అయిపోతుంది కొడుకుది. అయిపోయినప్పుడు బండి కొనియమని కొడుకు అడుగుతాడు. బండి కొనియమంటే ఏమంటాడు తెలుసా? తండ్రి ఏమంటాడంటే కొనియాలని స్తోమత ఉంటుంది. స్తోమత ఉండనప్పుడు ఏం చెప్తారు? అరే నీకు ఇంటర్ 10th క్లాస్లో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా, డిగ్రీలో 2 లక్షలు ఖర్చు పెట్టినా, ఇప్పుడు డిగ్రీ వీడికి వచ్చారు బండి కొనియమంటే ఏడ కొనిస్తారా అని వాని మీదే బదనామేస్తారు. ఎందుకంటే వాడు కొనియలేని స్థాయి ఉంటుంది కాబట్టి, పెట్టలేని స్తోమత ఉంటుంది కాబట్టి దాన్ని చెప్పుకోలేడు తండ్రిగా. కాబట్టి వానికి ఏం చేస్తాడంటే ఆల్రెడీ నేను ఇంత అప్పులు ఉన్నాయి, ఇంత చేసినా అని చూపించాడు. కాబట్టి ఈడ కూడా జరిగేది అదే. మరి అప్పుల కుప్పగా ఉన్నది అని చెప్పినప్పుడు నువ్వు ఎట్లా హామీలు ఇచ్చినావు భయ్? నీకు తెలియదు? ఒక ముఖ్యమంత్రి, ఒక పార్టీ, నేషనల్ పార్టీ ప్రెసిడెంట్లు, నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీలు, కాబోయే ప్రధానమంత్రులు అని చెప్పుకునేటప్పుడు ఒక ముఖ్యమంత్రికి కావాలనుకుంటే, ఒక రాష్ట్రంలో వాళ్ళు గెలవాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆ ఎజెండా, వాళ్ళకు క్యాలిక్యులేషన్స్ లేవా? ఇక్కడ ఎట్లా ఇస్తానని చెప్పారు, ఎట్లా హామీలు ఇచ్చారు? ఇలా ఎస్సీ డిక్లరేషన్ కానీ, మైనారిటీ డిక్లరేషన్ కానీ, బీసీ డిక్లరేషన్లు కానీ, ఇవన్నీ మళ్ళీ ఏ డిక్లరేషన్కు ఆ సామాజిక వర్గం నాయకుని తీసుకొచ్చి, నేను చెప్తే నమ్మరని ఆ సామాజిక వర్గం నాయకుని తీసుకొచ్చి చెప్పారు. యూత్కు 5,000 నుంచి 5 లక్షల వరకు ప్రామిస్ చేశారు. 10,000 ఒకరికి. రాజు యువ వికాస్ పెట్టారు కదా, మంచిగానే ఉంది. ఇప్పుడు పెట్టి ఎంత పెట్టంగానే అయిపోతుందా? ఎంత చివరికి దాకా ఎంతమందికి ఇస్తా అన్నారు? 10 మందికి కూడా ఇస్తే, స్కీమ్ పెడితే 10 మందికి కూడా ఇచ్చినట్టే అవుతుంది. ఏదైతే ఉన్న నిరుద్యోగులకు అందరికీ రీచ్ అయినప్పుడే 10% ఇచ్చి పెట్టినామంటే నడవదు. 100% ఇచ్చినప్పుడే సంతృప్తిగా సమానంగా ఇచ్చినట్టు ఉంటుంది. ఇలా 10వ తరగతి నుంచి 10,000 ఇస్తున్నారు, పిహెచ్డీ చేసి 5 లక్షలు ఇస్తా అని ఇచ్చిండు. అట్లాంటి స్కీమ్లు ఎన్ని స్కీమ్లు ఉన్నాయి? అన్నీ కూడా ఎందుకు ఇచ్చిండ్రని నేను అడుగుతున్నాను. మళ్ళీ ఒక్కొక్కటి చేసుకుంటూ నేను అదే పాయింట్కి వస్తుంది. నిన్న చెప్తా ఉండే, నా సంగతి లాస్ట్ 6 నెలలకు తెలుస్తుంది అంటాను. అంటే ఈ 4.5 సంవత్సరాలు ఇచ్చేది లేదు, లాస్ట్ 6 నెలలు ఇస్తే ఇచ్చినట్టేనా? నువ్వు ఫస్ట్ అదే చెప్పలే కదా, నేను చివరి 6 నెలల్లో ఈ స్కీమ్స్ అన్ని కంప్లీట్ చేస్తాను ప్రామిస్ చేయలే కదా. అంటే వచ్చిన డిసెంబర్ ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు అది ఇంప్లిమెంటేషన్ అనేది ఎట్ ఏ టైం అందరికి అందుబాటులో వచ్చేటట్టు చేయలేము, నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మీరు దళిత బంధు తీసుకొచ్చారు, దళిత బంధు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ దళిత బంధు వచ్చిందా అంటే నో, నిరంతర ప్రక్రియ అని మీరే అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్లలో నిరంతర ప్రక్రియ ఎందుకు అనుకోరు? నేనేమన్నా దళిత బంధుని సార్ నేను ఎక్కడ కూడా స్కీమ్ అనౌన్స్ చేయలేదు. అది పరిస్థితులను బట్టి, రాజకీయ అవసరాలను, ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచనలు అయితే, ఏదైతే దళితులు ఆర్థికంగా ఏదైతే వెసులుబాటు ఉంటేనే సంతోషంగా ఉంటున్న ఆలోచనతో, గొప్ప ఆలోచనతో సార్ సొంతగా తీసుకొచ్చిన స్కీమ్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ఎస్సీ డెవలప్మెంట్లో కానీ, ఇంతకుముందు రావాల్సిన ఫండ్స్ కానీ అవన్నీ కూడా ప్రాపర్గా ఖర్చు జరుగుతలేవు అనే ఆలోచనతో ఖచ్చితంగా వాళ్ళ కోసమే ఒక స్కీమ్ తీసుకురావాలన్న ఆలోచనతో అది సొంతగా పెట్టిన స్కీమ్ అది.